ఉపాధి కూలీలు మృతి చెందితే 20 లక్షలు, క్షతగాత్రులకు 5 లక్షలు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని సిఐటియు డిమాండ్ చేసింది. తిరుపతి జిల్లా పెనగలూరు మండలం యాలచర్ల గ్రామంలో గత 16వ తేదీ ఉపాధి కూలీలు ట్రాక్టర్ బోల్తాపడి 2 కార్మికులు మృతి చెందగా 53 మంది తీవ్రమైన గాయాలు పాలై ఆస్పత్రి పాలయ్యారు. మృతులను, క్షతగాత్రులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని సిఐటియు రాష్ట్ర కౌన్సిలర్ సిహెచ్ చంద్రశేఖర్ తీవ్రంగా విమర్శించారు. ఘటన జరిగి నెల రోజులు దాటినా కూటమి ప్రభుత్వానికి గాని, నాయకులు గాని, అధికారులు కాని ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తక్షణం ప్రభుత్వం మృతి చెందిన వారి కుటుంబాలకు 20 లక్షలు, క్షతగాత్రులకు 5 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. తిరుపతి జిల్లా పెనగలూరు మండలంలో యాలచర్ల గ్రామంలో పోయిన నెల 16వ తేదీన ఉపాధి హామీ కూలీలకు ఓ ట్రాక్టర్లో 65 మంది దాకా ఎక్కించుకోకపోతే తన కెపాసిటీకి మించి ఎక్కించుకోకపోవడం వలన అక్కడ పని చేసుకొని తిరిగి వస్తున్న సందర్భంలో మధ్యాహ్నం ప్రమాదం జరిగి బోల్తా పడింది. 2 కార్మికులు స్పాట్లో చనిపోయారు. మరి దాదాపు 53 మందికి తీవ్రమైన గాయాలైనాయి, ఫ్రాక్చర్లు అయినాయి, యాక్సిడెంట్ అయింది. ఇంకా స్వల్ప గాయాలతో మరొక 6-7 మంది జరిగింది. కానీ ఇక్కడ ఇంతవరకు నెల రోజులు జరుగుతూ ఉంటే ఈ చనిపోయిన కార్మికులకు ఒక్క రూపాయి నష్టపరిహారం ఇవ్వలేదు. ఎంత దుర్మార్గం! వెంటనే ప్రభుత్వం ఎక్స్గ్రేస్ 25 లక్షలు ప్రకటించి ఉండాలి. ఎందుకు చేయలేదు? అదేవిధంగా దెబ్బలు తగిలిన వాళ్ళకి పనులు చేసుకోలేని పరిస్థితి, వికలాంగులుగా మారినటువంటి వాళ్ళకి కనీసం 5 లక్షలు ప్రకటించి ఉండాల్సింది ఎందుకు చేయలేదని అడుగుతూ ఉన్నాం. వెంటనే కేసులు నమోదు చేసి వెంటనే బాధితులను అరెస్ట్ చేసి ప్రభుత్వం నుంచి రావాల్సిన నష్టపరిహారం చెల్లించాలి. కనీసం ఇంతవరకు వాళ్ళు ఈ మంచం నుంచి లేలేకపోతున్నారు, పని చేసుకోబోతున్నారు, వాళ్ళ తిండి ఎట దొరుకుతుంది. కనీసం ప్రభుత్వం వాళ్ళకి మస్టరేసి ఉపాధి తక్షణం డబ్బులు కల్పించాలి కదా, వాళ్ళకు భత్యాలు ఇవ్వాలి కదా. కనీసం అటువంటి చేయకుండా చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తుంది. ఇంత అన్యాయం మరి ఎక్కడా చూడలేదు. గతంలో కూడా అనేక మంది చనిపోతే ప్రభుత్వం స్పాట్గా ప్రకటించింది, ముఖ్యమంత్రులు ప్రకటించారు. ఎందుకు ప్రకటించలేదు? ఎందుకు వివక్షత చూపుతారు, పక్షపాతం చూస్తున్నారు? ఇది వెంటనే ఈ సమస్యను పరిష్కారం చేయకపోతే ఈ నెల 25వ తేదీ డెడ్ లైన్ పెడుతున్నాం. కలెక్టర్ కానీ పరిష్కారం చేయకపోతే అక్కడే వచ్చి ఆందోళన చేస్తామని సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక. పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం. ఆ రోజున ప్రతి అంగి, ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి. కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని, రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు. ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు. మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 1+1 సాముద్రిక పట్టు శారీస్ 3500, 3 కంచి పట్టు శారీస్ 4500, 3 సిల్వర్ జెరీ పట్టు శారీస్ 5000, 1+1 డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ 6000, పార్టీవేర్ డ్రెస్సెస్, క్రాప్ టాప్స్, 3 పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు 30% వరకు స్పెషల్ డిస్కౌంట్. మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, వివి మహల్ రోడ్, తిరుపతి. Finally, Lord, please subscribe to N3 TV.